చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. లఖ్పతి దీదీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆమె ప్రసంగం తర్వాత ఈ స్కీమ్ గురించి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అసలేంటి లఖ్పతి దీదీ పథకం? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా లఖ్పతి దీదీ పథకాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటి వరకు 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు 3 కోట్ల మంది మహిళలను మిలియన్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అసలు లఖ్పతి దీదీ స్కీమ్ అంటే ఏంటో తెలుసా? ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర లఖ్పతి దీదీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో 83 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 9 కోట్ల మందికి పైగా మహిళలు వీటిలో ఉన్నారు. వార్షిక ఆదాయం చాలా తక్కువగా ఉండే వీరికి 1 నుండి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అంతేకాదు లఖ్పతి దీదీ పథకం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ కూడా ఇస్తున్నారు. మహిళల వార్షిక ఆదాయాన్ని ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచడానికి వివిధ ప్రదేశాల్లో నిర్వహించే డిపార్ట్మెంటల్ అవుట్లెట్లు పేర్లలో వారి ఉత్పత్తులను విక్రయిస్తారు. ఆ ఆదాయాన్ని స్వయం సహాయక సమూహాలకు అందజేస్తారు. మహిళలను ఉపాధి కల్పించడం, వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం, వారిని స్వయం సమృద్ధి, సాధికారత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. మరో మాటలు చెప్పాలంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు LED బల్బుల తయారీ నుంచి ప్లంబింగ్, డ్రోన్ రిపేరింగ్ వరకు సాంకేతిక పనులు నేర్పిస్తున్నారు. ఆర్థిక అవగాహనను పెంపొందించడానికి వర్క్ షాపులు కూడా నిర్వహిస్తారు. వీటితో పాటు పొదుపు ఆప్షన్లు, చిన్న రుణాలు, వృత్తి శిక్షణ, ఎంటర్ప్రెన్యూర్ షిప్ సపోర్ట్, ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. లఖ్పతి దీదీ పథకాన్ని దరఖాస్తు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి. వీటితో పాటు మీ మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్వయం సహాయక బృందంతో సంబంధం ఉన్న అర్హులైన మహిళలు ఎవరైనా లఖ్పతి దీదీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షిక ఆదాయం ₹3 లక్షలకు మించకూడదు. భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కి వెళ్లి లఖ్పతి దీదీ యోజన ట్యాబ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేసి అక్కడ మీ వివరాలను సమర్పించాలి. అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ప్రాంతంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్బుక్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మెంబర్షిప్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను జతచేసి లఖ్పతి దీదీ పథకం దరఖాస్తు ఫారాన్ని అందజేయాలి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1 కోటి మంది లబ్ధి పొందారు.